హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆఫ్ఘనిస్తాన్ టీం. ఎందుకంటే ఎవ్వరూ ఊహించని ఒక అప్సెట్ విన్ వాళ్ళు సాధించారు. ఇలాంటి విజయం వాళ్ళని లాస్ట్ టైం కొన్ని నెలల క్రితం వన్డే వరల్డ్ కప్లో ఊరించింది. ఆస్ట్రేలియాని ఆల్మోస్ట్ ఓడించినంత పనిచేశారు. కానీ మ్యాక్స్వెల్ ఒంటి కాలు మీద ఒక డబుల్ సెంచరీ చేసి ఆ విజయం వాళ్ళకి దక్కకుండా సైంధవుడ్ లాగా అడ్డుపడ్డాడు. ఈసారి కూడా అదే రకంగా మ్యాక్స్వెల్ అడ్డుపడే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి ఆఫ్ఘనిస్తాన్ వాజ్ మచ్ బెటర్, మచ్ స్ట్రాంగర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ టైనీ నేషన్. ఆఫ్ఘనిస్తాన్ అనగానే మా బోటి వాళ్ళకి ఏంటంటే, మాకు చిన్నప్పుడు మా స్కూల్లో ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్లో, కాబులీవాలా అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా అద్భుతమైన స్టోరీ. మీరు ఆ స్టోరీ చదవకపోతే చదవండి, మీకు నెట్లో కూడా దొరుకుతుంది. కాబులీవాలా ఒక అద్భుతమైన చిన్న స్టోరీ, చాలా బాగుంటుంది, క్లాసికల్ స్టోరీ. కాబులీవాలా అంటే కాబూల్కి చెందిన వాళ్ళు. కాబులీవాలాస్ అంటే ఎక్కువగా అప్పుడు ఇండియాలో వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు వడ్డీ వ్యాపారులు ఉండేవారు. కాబులీవాలాలు కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గుర్తుంటారు. కానీ ఈ కాబులీవాలాలు భలే కమాల్ చేశారు కదా, బ్రహ్మాండమైన, ఎవరు ఊహించని ఒక విజయం. గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఏంటి ఆస్ట్రేలియాని ఓడించడం. వాళ్ళు ఈ ఫార్మాట్లో కాదు, ఏ ఫార్మాట్లో కానీ ఎప్పుడు కూడా ఆస్ట్రేలియా మీద ఒక్కసారి కూడా గెలవలేదు. ఇండియా కూడా వాళ్ళ మీద అన్ని ఫార్మాట్స్లో, అక్రాస్ ఫార్మాట్స్ వాళ్ళ మీద మనకి అన్బీటన్ రికార్డు ఉంది. అలాంటి ఆస్ట్రేలియాని ఓడించేశారు. సో ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, ఆస్ట్రేలియా కనుక రేపు జరిగే మ్యాచ్లో, 24th రేపే కదా, రేపు జరిగే మ్యాచ్లో ఇండియా చేతిలో ఓడిపోతే ఆస్ట్రేలియా విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో ఆస్ట్రేలియాని వణికిచ్చేస్తారు. ఇండియాకి ప్రెషర్ లేదు. ఇండియా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గెలిచుంటే మనం సెమీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు అయినా కూడా మన నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి ఇండియా ఇస్ కంఫర్టబుల్. ఆస్ట్రేలియాతో ఓడినా కూడా మనకి తక్కువ మార్జిన్తో ఓడితే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ స్టిల్ పరిస్థితి ఏంటంటే, మనకి ఆస్ట్రేలియాని ముందే మనకి థ్రెట్ ఏంటంటే, ఆస్ట్రేలియా మనకి ఏ ఫైనల్లో తగులుతుందని భయం కదా. ఆస్ట్రేలియాని ముందే ఇంటికి పంపించే ఒక గోల్డెన్ ఆపర్చునిటీకి మనకి ఇచ్చారు ఈ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఆస్ట్రేలియాకి నాకు తెలిసిన 2 డిఫీట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి 2 డిఫీట్స్ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ మేనేజెస్ టు బీట్ బంగ్లాదేశ్ ఇన్ దేర్ లాస్ట్ మ్యాచ్. సో వాళ్ళు ఇండియా వెళ్తారు, 2 విన్స్ ఉంటాయి కాబట్టి. ఆస్ట్రేలియాకి ఒకే ఒక విన్ ఉంది 2 డిఫీట్స్తో. దే విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో ఇండియాకి ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తున్నారు. రేపటి మ్యాచ్లో ఆస్ట్రేలియాని కనుక మన టీం ఓడిస్తే ఐ థింక్ మనకి ఒక పెద్ద అడ్డు తొలగించే ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా, థ్యాంక్స్ టు దిస్ ఆఫ్ఘన్ పీపుల్. రషీద్ ఖాన్ అనుకో ఎంత అద్భుతంగా వాడారు వాళ్ళకి ఎప్పుడు ఆ బ్యాటింగ్ సమస్య. కానీ ఒక రాంగ్ డెసిషన్ అనిపించింది. మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా వాళ్ళకి బ్యాటింగ్ ఇవ్వడం రాంగ్ డెసిషన్ ఏమో అనిపించింది. బట్ పిచ్లో డెఫినెట్గా దేర్ వాజ్ హెల్ప్. ఇది ప్రాబబ్లీ ది డిఫికల్ట్ పిచ్ ఆఫ్ ఆల్ ద వెన్యూస్ ఇన్ కరీబియన్. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఆర్నల్స్ వేల్ స్టేడియం లక్కీ ఇండియా అక్కడ మనకి మ్యాచ్లు లేవని చెప్పి. సో ఇక్కడ బాల్ వాజ్ సీమింగ్ అరౌండ్ అండ్ బౌన్స్ కూడా ఉంది, స్వింగ్ అవుతుంది, అన్ని రకాలుగా ఫాస్టర్ బౌలర్స్కి వెళ్తుంది. మామూలుగా మనం ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏమనుకుంటాం, మనం ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ థ్రెట్ అనుకోండి. స్పిన్నర్స్ కాదు, ఇక్కడ డ్యామేజ్ వాజ్ కాస్డ్ బై దేర్ పేస్ బౌలర్స్ అండ్ ది మీడియం పేస్ ఆఫ్ గుల్బదీన్ నయీబ్ బౌలింగ్ ఓవర్లు ఏమి 7. ఐ థింక్ ఈజ్ 7th బౌలింగ్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3 స్పిన్నర్స్ ఉంటారు. ఈ మ్యాచ్లో అయితే 8th బౌలింగ్ ఆప్షన్ అని చెప్తాను నేను. 8th బౌలింగ్ ఆప్షన్, ఎందుకంటే అమర్ జాయ్ ఉన్నాడు, ఫజల్ అక్బర్కి, నవీనుల్ హక్. స్పిన్నర్స్ ఎవరున్నారు, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, కొత్తగా కరోటియన్ వచ్చాడు. సో 7 తర్వాత 8వ బౌలింగ్ ఆప్షన్ అతను. యాక్చువల్గా 10th ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు, 11th ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు ఆఫ్టర్ ద బ్రేక్. వచ్చి కాజ్డ్ సో మచ్ మెనీస్. 4 వికెట్స్ తీశాడు. టపా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. సో హీ కుడ్ నాట్ పుట్ ఎ ఫుట్ రాంగ్. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ గుల్బదీన్ నయీబ్. ఎవరు అనుకోలేదు. ఐపీఎల్ కూడా అది ఇంకా ఈ సీజన్లో 1-2 మ్యాచ్లు ఆడాడు. బట్ ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. వాళ్ళకున్న అదే చెప్పాడు రషీద్ ఖాన్ మ్యాచ్ తర్వాత, మాకున్న స్ట్రెంత్ ఆల్రౌండర్స్. సో దే హ్యాడ్ 8 బౌలింగ్ ఆప్షన్స్ అండ్ ది 8th బౌలింగ్ ఆప్షన్ 8th వండర్ అయిపోయాడు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అతను ఇప్పుడు చూసాం మనం. అండ్ నాట్ టు ఫర్గెట్ ది ఎఫర్ట్ ఆఫ్ రెహమానుల్లా గుర్బాజ్, ది మెంబర్ ఆఫ్ ది విన్నింగ్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్. లాస్ట్లో ఒక అవకాశం వచ్చింది కేకేఆర్లో.
ఇక్కడ మాత్రం ఈ వరల్డ్ కప్లో హీఈస్ దర్ బ్యాటింగ్ హీరో. ఇండియాకి బుమ్రా అతను ఎర్లీగా అవుట్ చేయబట్టి ఆ లోపలే ఒక 4-6 కొట్టాడు ఇండియా మ్యాచ్లో, గుర్తునే ఉంటుంది. సో గుర్బాజ్ ఆడిన ఇన్నింగ్స్ అండ్ దిస్ పార్ట్నర్షిప్, థర్డ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ ఇబ్రహీం జద్రాన్, అది చాలా చాలా క్రూషియల్ ఆన్ దిస్ టఫ్ వికెట్. ఆ టఫ్ వికెట్ మీద వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్, సెంచరీ పార్ట్నర్షిప్ అద్భుతంగా వాళ్ళకి ఉపయోగపడిందని చెప్పాలి. సో జద్రాన్ ఇబ్రహీం చాలా కరెక్ట్ బ్యాట్స్మెన్, టెక్నికలీ సౌండ్, పెద్ద హై స్కోరింగ్. బట్ గుర్బాజ్ ఏంటంటే, గుర్బాజ్ కూడా 122 నా స్ట్రైక్ రేట్, జస్ట్ 60 runs. బట్ హీ హ్యాస్ ద ఎబిలిటీ ఆఫ్ క్లియరింగ్ ద బౌండరీ. 6 కొట్టే ఎబిలిటీ, 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది అతనికి. 4 6లు 4 4లు కొట్టాడు. సో హీఈస్ అగ్రెసివ్ ఎనఫ్, నాట్ లైక్ జద్రాన్. బట్ వాళ్ళిద్దరు అది కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో ఇది థర్డ్ సెంచరీ పార్ట్నర్షిప్ ఈ వరల్డ్ కప్లో వాళ్ళిద్దరికి. సో అది వాళ్ళకి, ఎందుకంటే తర్వాత వాళ్ళకి పెద్దగా రన్స్ రాలేదు. మీరు చూస్తే ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ తర్వాత దెర్ వాజ్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్. కరీం జానత్ ఎవరో ఒక 6 కొట్టాడు, 6 కొట్టాడు. తర్వాత 2 4లు చివరిలో నబీ కొట్టాడు. సో వాళ్ళకి చివరిలో రావాల్సిన కిక్, ఫినిషింగ్ కిక్ రాలేదు. బట్ స్టిల్ దే మేనేజ్ టు పుట్ ఆన్ 148 ఆన్ ద బోర్డ్. ఆస్ట్రేలియా బౌలర్స్లో ఆదమ్ జాంబా బౌల్డ్ బ్యూటిఫుల్లీ. వన్స్ అగైన్ ఈజ్ వన్ ఆఫ్ దర్ పిక్ ఆఫ్ ది బౌలర్స్ వన్స్ అగైన్. బట్ ప్యాట్ కమిన్స్ వరుసగా 2వ హ్యాట్రిక్ చేసి హిస్టరీ సృష్టించాడు. ఒక వరల్డ్ కప్లో 2 వికెట్ హ్యాట్రిక్స్, 2 హ్యాట్రిక్స్ T20 వరల్డ్ కప్లో ఉన్న ఏకైక బౌలర్. లాస్ట్ మ్యాచ్లో హ్యాట్రిక్, ఈసారి కూడా స్ప్రెడ్ ఓవర్ 2 hours వచ్చింది అతనికి, వచ్చింది వికెట్స్ చివరిలో. సో హ్యాట్రిక్ వచ్చిన ఆనందం పాపం ఎక్కువసేపు నిలబడి ఉండదు. బట్ హీ ఆల్సో కెనాట్ పుట్ ఎ ఫుట్ రాంగ్ దీస్ డేస్. అతను వేరియేషన్స్ బాగా డెవలప్ చేశాడు. హీస్ యూజింగ్ దోస్ వేరియేషన్స్ వెరీ వెల్. ప్యాట్ కమిన్స్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్. బేసికల్లీ అతను మనం టెస్ట్ బౌలర్గా భావిస్తాం. మరి వన్డేల్లో కూడా అతనికి అంత గొప్ప రికార్డు. T20కి పనికి రాడు అని చెప్పి అతనికి 20 కోట్లు పెట్టి ఐపీఎల్ టీంలో SRH తీసుకున్నప్పుడు సో మెనీ ఐబ్రోస్ వర్ రేస్డ్. బట్ హీ ప్రూవ్డ్ హిస్ టాలెంట్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. నో ఈస్ ప్రూవింగ్ ఇట్ వండర్ఫుల్లీ వెల్ ఈ కండిషన్స్లో. సో బట్ మిగతా బౌలర్స్ పెద్దగా రాణించని పరిస్థితి. దే డ్రాప్డ్ స్టార్క్ అండ్ బ్రాట్ ఇన్ ఐగర్ బౌల్డ్ వెల్, ఎస్టన్ ఐగర్, మ్యాక్స్వెల్ బౌల్డ్ వెల్. స్పిన్నర్స్ కూడా కొంత హెల్ప్ ఉంది ఆ పిచ్లో. బట్ స్టిల్ హ్యాజల్వుడ్ వెంట్ ఫర్ సమ్ రన్స్. సో 148 ఎప్పుడైతే వాళ్ళు బోర్డు మీద పెట్టారో, వీ నో దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆస్ట్రేలియాకి. ఎందుకంటే స్టార్టింగ్లోనే నవీన్ ఉల్ హక్ మ్యాజిక్ చేశాడు. గుల్బదన్ ముందు నవీన్ ఉల్ హక్ మ్యాజిక్ చేశాడు. ఈ గాట్ రిడ్ ఆఫ్ ట్రావిస్ హెడ్ ఇన్ ది ఫస్ట్ ఓవర్ ఇట్సెల్ఫ్. రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ ఈ స్వాంగ్ ద బాల్ జస్ట్ అబౌట్, బాల్ కొంచెం లోపలికి వచ్చింది. అది away going further, just a movement was enough to uproot the stumps. So almost ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్ ఓవర్ ద వికెట్ అన్నట్టుగా ఉంది. రైట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్ రౌండ్ ద వికెట్ అండ్ మూవింగ్ ద బాల్ away from the just away from the లెఫ్ట్ హ్యాండ్. వండర్ఫుల్ డెలివరీ. సో ఆ మ్యాజిక్ డెలివరీతో అతను ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు. తర్వాత ఫామ్లో లేని మిచెల్ మార్ష్ని కూడా అతను అవుట్ చేశాడు. మహమ్మద్ నబీ వచ్చాడు. మహమ్మద్ నబీ వచ్చి తను వేసిన ఒకే ఓవర్లో 1 run మాత్రం ఇచ్చాడు. ది ప్రైజ్ వికెట్ ఆఫ్ వార్నర్. వార్నర్ ఈజ్ అ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్. ఇలాంటి పిచ్ల మీద వార్నర్ చాలా ఇంపార్టెంట్. అతన్ని అవుట్ చేశాడు. సో 32 for 3 అంతా వాడు ప్యానిక్ సెట్ ఇట్. 39 for 2 అనుకుంటా. తర్వాత దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ మ్యాక్స్వెల్ అండ్ స్టాయినిస్. పర్టికులర్లీ మ్యాక్స్వెల్ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. తన ఇన్నోవేటివ్ షాట్స్, ఆ రివర్స్ స్వీప్స్ కానీ వాటితో మ్యాక్స్వెల్ లుక్ రియలీ గుడ్. అండ్ స్టాయినిస్ తగిలి ఒక పార్ట్నర్షిప్. సో 10 overs అప్పుడు వాళ్ళు ఎంతో 60 ఎంతో చేశారు. దేవర్ వెల్ ఆన్ కోర్స్. వీళ్ళిద్దరు సెటిల్ అయ్యారు. స్టాయినిస్ సెటిల్ అయ్యాడు, 1-2 మంచి షాట్స్ కొట్టాడు. మ్యాక్స్వెల్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ బికాజ్ అతను ఆఫ్ఘనిస్తాన్ మీద ఎప్పుడు బాగా ఆడతారు కదా. కానీ 11th over గుల్బదీన్ నయీం తీసుకొచ్చారు. దట్ వాజ్ ది మాస్టర్ స్ట్రోక్. అది హంచా అని అడిగితే లేదు మాకున్న ఆల్రౌండర్స్ అలా యూజ్ చేసుకుంటాం అని చెప్పాడు. సో గుల్బదీన్ నయీం ఇప్పుడు మీడియం పేస్, జస్ట్ 120s 130s టచ్ అవుతాడు, మీడియం పేస్ ఇస్తాడు. బట్ use the conditions very well. Ball was moving off the pitch. He was getting that inward movement of the pitch and he bowled a perfect length. Australians mari short pacer. He bowled a perfect length and he got the rewards. So the first over lone top edge అయింది మన స్టాయినిస్ కొట్టుకునే షాట్. అక్కడ ఫస్ట్ వికెట్ వచ్చింది. తర్వాత 4 వికెట్లు, తర్వాత ఇంకో 3 వికెట్లు వచ్చినాయి. అప్పటప్పుడు అందరినీ అవుట్ చేయాలి. ముఖ్యంగా మ్యాక్స్వెల్ 59 చేసిన మ్యాక్స్వెల్ అవుట్ చేయడం, అది వాళ్ళకి మ్యాక్స్వెల్ ఉంటే ఖచ్చితంగా గెలిపించి ఉంటాడు.
కానీ బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ క్యాచ్ బై నూర్ అహ్మద్, హూ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్. బ్యాక్వర్డ్ పాయింట్లో డైవ్ చేస్తే ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ది క్యాచింగ్ వాజ్ ఎక్సలెంట్. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కాదు, వాళ్ళ ఫీల్డింగ్ కూడా సూపర్ ఫీల్డింగ్. వాళ్ళు దాంట్లో ఆ కసి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఆ ఇంటెంట్ కనిపించింది మనకి. ది వాంటెడ్ టు పూర్ నేషన్, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడే దేశం అది. వీళ్ళందరూ కూడా బయట దేశాల్లో ఉంటారు చాలా వరకు. ఆ దేశంలో ఎప్పుడు థ్రెట్ ఉంటూనే ఉంటుంది, బాంబులు పడుతుంటాయి, రకరకాల ట్రబుల్ అయిన దేశం. అందుకనే వాళ్ళు గెలిస్తే మనకు ఒక రకంగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ సింపతి ఫర్ దెమ్. పాకిస్తాన్ మన మిగతా నైబర్స్ కంటే మనకు కొంచెం, బంగ్లాదేశ్ అంటే మనకి వేరే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మనకి అప్పుడు ఆ సింపతి ఉంటుంది. ఎందుకంటే చాలా ట్రబుల్డ్ నేషన్, వార్ టార్న్ నేషన్. యుద్ధం వల్ల కల్లోలిత ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం వాళ్ళు ఇంత బాగా ఆడడం అంటే నిజంగా వాళ్ళు ఆ కసి అంటే వాళ్ళ దేశంలో ప్రజలకి ఎప్పుడో కానీ ఆనందపడే క్షణాలు ఉండవు. అలాంటి ఆనందపడే క్షణాలు వీళ్ళు అందించారని చెప్పాలి. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నవీన్ ఉల్ హక్ గాట్ 3 వికెట్స్, మరొక వికెట్ కూడా తీశాడు. ఇద్దరు ఫిగర్స్ సేమ్ ఉన్నాయి, 4 for 20 by 9, 3 for 25 నవీన్ ఉల్ హక్. అండ్ రషీద్ ఖాన్ చెప్పేది ఉంది, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు, 24 runs మాత్రం ఇచ్చాడు తన 4 overs. అండ్ ఎప్పటిలాగే చట్టం పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా అతను తన పని, బౌలింగ్ దోస్ టైట్ ఓవర్స్ అండ్ పికింగ్ 1 or 2 వికెట్స్, అది అతను చేస్తూనే ఉంటాడు. సో కెప్టెన్ నుంచి ఆ పర్ఫార్మెన్స్ ఎవ్రీబడి కాంట్రిబ్యూట్, ఎవ్రీబడి. నబీ చెప్పాక నబీ రషీద్ ఖాన్ వికెట్ ఇచ్చాడు, వార్నర్ వికెట్ ఇచ్చాడు. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్ విక్టరీ. ఫీల్డర్స్ అందరూ అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం మనం చూసాం. సో వాళ్ళలో ఆ ఇంటెంట్, 27 runsతో ఇంత గెలిచారు. సో అద్భుతమైన విజయం. సో నో బడీ ఎక్స్పెక్టెడ్ ఆస్ట్రేలియా ఇంత ఇలా సరెండర్ అవుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆస్ట్రేలియాలో వల్నరబిలిటీ కనిపించింది, బట్ ఎలాగో లాక్కుంటూ వచ్చారు. కన్సిస్టెంట్గా ఇండియాలో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. డిఫికల్ట్ ట్రాక్స్ ఉన్నాయిలే అది ఇది అనుకున్నాం మనం, కానీ ఆస్ట్రేలియాకి ఇంత ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రషీద్ ఖాన్ అండ్ కో. రియలీ దే డిజర్వ్ దిస్ విన్. వాళ్ళు సెమీస్కి వెళ్తే లక్కీగా, మనకి వాళ్ళకి సెమీస్ ఉండదు కాబట్టి వీఆర్ లక్కీ. ఫైనల్లో వచ్చిన వాళ్ళతో మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కానీ మనం ఎవరో అన్నట్టు ఎక్కడో చూశాను, మన ఛానల్లోనో ఎక్కడో అన్నారు ఏంటంటే, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇండియా గెలిస్తే సంతోషం, గెలవకపోయినా ఈ సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్స్ గెలిచిన ఈసారి వరల్డ్ కప్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గెలవలేదు. సో ఎప్పుడు గెలిచే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పక్కన పెట్టేసి ఇండియాతో పాటు వీళ్ళు ముందుకెళ్తే విల్ ఆల్ ఫీల్ హ్యాపీ. వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దేర్ పేసర్స్. ఈవెన్ ఫజల్ హక్ ఫరూకీ బౌల్డ్ టైట్లీ. సో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ మరి వాళ్ళు బంగ్లాదేశ్ని ఓడించి మనం ఆస్ట్రేలియాని ఓడిస్తే ఆస్ట్రేలియాకి రామ్. సో సెమీఫైనల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. మరి ఇంగ్లాండ్ కూడా అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. మరి ఈరోజు రాత్రి, రేపు మార్నింగ్తో ఆ రిజల్ట్ కూడా మనకు తెలుస్తుంది. సో ఈసారి వరల్డ్ కప్లో ఆర్గనైజేషన్ పరంగా, నిర్వహణ పరంగా ఇబ్బందులు ఉన్న ఇదేదో గమ్మత్తైన రిజల్ట్స్ ఇస్తుంది కదా.